స్క్వేర్ ప్యాటర్న్ ఇన్ జావా అంటే నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. అప్పుడు మనం దాన్ని స్క్వేర్ ప్యాటర్న్ అంటాం. ఇప్పుడు దీంట్లో ఏంటి నంబర్ ఆఫ్ రోస్ అంటే 1, 2, 3 అనే రోస్ అనేవి 3 ఉన్నాయి. అండ్ కాలమ్స్ అనేవి గాని 3 ఉన్నాయి. 1, 2, 3. సో, దీన్ని మనం స్క్వేర్ ప్యాటర్న్ అంటాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రోస్. రోస్ ఎన్నున్నాయి? 1, 2, 3. 3 ఉన్నాయి. అండ్ కాలమ్స్ ఎన్నున్నాయి? కాలమ్స్ అనేవి 1, 2, 3. 3 ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని లూప్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి? రోస్ అనేవి 3 ఉన్నాయి. అంటే మనం ఈ ఔటర్ లూప్ అనేది మనం దీంట్లో 2 లూప్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి? ఔటర్ లూప్. ఔటర్ లూప్. అంటే ఇప్పుడు మనం ఎన్ని రోస్ ఉంటే మన ఔటర్ లూప్ అనేది అన్ని టైమ్స్ రన్ చేయాలి. ఔటర్ లూప్ ఈక్వల్ టు రోస్. అంటే మన ఔటర్ లూప్ అనేది ఎన్ని రోస్ ఉంటే అన్ని టైమ్స్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ అంటే ఈ కాలమ్స్. ఈ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మన ఇన్నర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడేంటి? మనకు 3 కాలమ్స్ ఉంటాయి. 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మన ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవ్వాలి. రోస్ ఎన్ని ఉంటే మన ఔటర్ లూప్ అన్ని టైమ్స్ రన్ అవ్వాలి. అండ్ మన ఇన్నర్ లూప్ అనేది ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రన్ అవ్వాలి. ఇప్పుడు ఔటర్ లూప్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తాం. i ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రోస్ i ప్లస్ ప్లస్ అంటే ఇది ఔటర్ లూప్ అనమాట. ఇది ఎన్నిసార్లు రన్ అవుతుందో అన్ని టైమ్స్ మన లూప్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇన్నర్ లూప్. ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1, j ఈస్ గ్రేటర్ దాన్ కాలమ్స్ j ప్లస్ ప్లస్ అంటే ఇది మన కాలమ్స్‌లో రన్ అవుతుంది. ఈ ఫస్ట్ లూప్ అనేది ఈ రోస్ అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని టైమ్స్ రన్ అవుతుంది. ఇదేంటి? ఇది ఇన్నర్ లూప్ అంటాం. దీన్ని ఔటర్ లూప్ అంటాం. దీన్ని ఇన్నర్ లూప్ అంటాం. ఔటర్ లూప్ అనేది ఈ రోస్ వైస్‌గా రన్ అవుతుంది. అండ్ ఇన్నర్ లూప్ అనేది కాలమ్స్ ఇలా 1, 2, 3 రన్ అవుతుంది. ఫస్ట్ ఏంటి? ఈ ఔటర్ లూప్ అనేది రన్ అవుతుంది. అంటే ఏంటి? కండిషన్ ట్రూ అంటే లోపలికొస్తుంది. లోపలికొచ్చేంది? మనం ఈడ సిస్ సిస్ అవుట్. ఇప్పుడు మనం ఏంటి? మనం ఇక్కడ స్టార్‌ని ప్రింట్ చేస్తాం కదా! అంటే ఫస్ట్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఏంటి? ఇది గ్రేటర్ థాన్ 3 కాబట్టి ఇన్నర్ లూప్ వస్తుంది. ఇది గాని ట్రూయే కదా! j ఈక్వల్ టు 1, j ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి? ఫస్ట్ ఒక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇది ప్రింట్ అయ్యాక వెళ్తుందనమాట. మళ్ళీ కండిషన్ ట్రూ కదా! మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇంకోటి ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ. ఎందుకు? j ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంది? ఇదనేది లూప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఏంటి? ఔటర్ లూప్ వస్తుంది. ఇక్కడ మనం ఏంటి? సిస్ అవుట్ ఏంటి? నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోతామనమాట. నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోయాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. i ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు j అని. ఆ తర్వాత ఏంటి? మళ్ళీ 3 టైమ్స్ మన లూప్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చెక్ చేస్తుందనమాట. ఈ కండిషన్ ట్రూవా లేదా? i ఈక్వల్ టు 1, i ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి? ఇప్పుడు i ఎంతుంది? 3 ఉంది. 3 ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 3 ట్రూ కాబట్టి ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? j ఈస్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 3 అంటే 3 టైమ్స్ రన్ అవుతుంది. ఇలా మనకు 3 టైమ్స్ అయితే మన ప్యాటర్న్ అయితే ప్రింట్ అవుతుంది.